అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూస్తున్నాం. వెలుగు దినపత్రికలో డ్రోన్లతో రెచ్చగొడుతున్న పాక్ భారత్ అటాక్ అని చెప్పేసి లాహోర్ ఫైసలాబాద్పై ముప్పేట దాడి. రాజస్థాన్లో ఆర్మీకి పట్టుబడ్డ పాక్ జెట్ పైలట్ అని చెప్పేసి పాక్ ఫైటర్ జెట్ పైలట్ మొత్తానికి దొరికిపోయిండు. సో దాంతోపాటు రాత్రిపూట జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో సూసైడ్ డ్రోన్లు, ముసైల్తో దాడులకు పాక్ యత్నం. గాల్లోనే తునాతునకలు చేసిన మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి 3 ఫైటర్ జేన్లను కూల్చేసిన సుదర్శన చక్ర. లాహోర్, సర్గోడా, ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏ విధంగా వాళ్ళు దాడులకు యత్నించినా కానీ అక్కడ పటాపంచలు చేసేస్తుంది మన భారత జవాన్లు, భారత సైన్యం. సో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు కథ. మన దగ్గర పెట్టుకుంటే మామూలు ఉంటుందా మరి? 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినాం అని చెప్పేసి ఇక్కడ. సో దానికి ఇక్కడ మనం కొనసాగిద్దాం. దాంతోపాటు పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన అజిత్ దోవల్. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ అత్యవసర భేటీ. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా. దాంతోపాటు ఏయూ దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జయశంకర్. బార్డర్ రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. అధికారులకు సెలవులు రద్దు. దాంతోపాటు స్కూళ్ళు, కాలేజీలు బంద్. సో ఆ విధంగా మొత్తానికి ఇక్కడ ప్రజలను కాపాడుకుంటూనే అక్కడ మన జవాన్లు, ఇక్కడ అధికారులు మొత్తానికి అందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సెలవులు లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, మనకు ఇక్కడ స్థానికంగా భారతదేశం అంతర్గతంగా కొంతమంది విభిన్న చేష్టలు చేస్తుంటారు. మొత్తానికి దేశ విరుద్ధంగా, శాంతి భద్రతలకు అతీతంగా పనిచేస్తుంటారు కొంతమంది పనికిరాని వాళ్ళు. ఇక్కడ చూడండి, దేశం కోసం అక్కడ ప్రాణాలు అర్పిస్తున్నట్టు పనిచేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అసలు నిద్ర కూడా పోలేని పరిస్థితి. క్షేత్రస్థాయిలో అర్ధరాత్రి వాళ్ళు దాడులు చేస్తుంటే వాటిని మొత్తాన్ని ధ్వంసం చేయాలి. మళ్ళీ అక్కడ వాటిని ఎదుర్కోవాలి. ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాడుతున్నారు అక్కడ మన జవాన్లు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళను కాపాడుకుంటూనే అక్కడ వాళ్ళను మట్టు గడిపిస్తున్నారు. కాబట్టి బాధ్యతగా ఎంత ఉండాలో మనము నేర్చుకోవాలి. తెలివి లేని వాళ్ళు కూడా తెలుసుకోండి దయచేసి. కొంతమంది ఉంటారు, అమ్మాయిలంటే ఇది చేయడం, లేకపోతే ఇంకోటి చేయడం, అంత పనికిరాని పనులు చేస్తుంటారు. ప్రభుత్వం మాకేమిచ్చింది? ఈ దేశం నీకు జన్మనిచ్చింది, అదే ఎక్కువ. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం నీకు జన్మనిచ్చింది. దాంతోపాటు నీవు చనిపోయినంత వరకు నీకు అన్నం పెడుతుంది, గాలినిస్తుంది, నీళ్ళనిస్తుంది, నీకు పని కల్పిస్తుంది. అన్నిటికన్నా ఈ దేశమే ఇస్తుంది. కాబట్టి ఈ దేశం కోసం ఇప్పుడు నన్ను కనిపించింది మా అమ్మ నాయన అంటారు. మీ అమ్మ నాయనని కాదు, వాళ్ళ అమ్మ నాయనని కూడా కనిపించింది మన దేశమే, మన భారత్ మాతనే. కాబట్టి దేశం కోసము మనం బాధ్యతగానే ఉండాలి. ఇక్కడ కూడా జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. ప్రాణాలు అర్పించి ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు ఆర్మీ జవాన్లకు అని చెప్పేసి అంటారు, కానీ ఆర్మీ జవాన్లు ప్రాణాలు అర్పించి మరి మనల్ని కాపాడుతున్నారు. ఇక్కడ అన్నదాతలను అమ్మతో ఎలా పోల్చొచ్చో అక్కడ జవాన్లను, సైనికులను కంప్లీట్గా నాన్నగారితో పోల్చొచ్చు. ఎందుకంటే మనకు అమ్మ నాన్నలా వాళ్ళు భద్రతనిస్తున్నారు, కాపాడుతున్నారు. కాబట్టి మనం కూడా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు కూడా ఆపరేషన్ అభ్యాస్ ఆ విధంగా చూసుకొని తోటి వాళ్లకు మనం ఏ విధంగా బాధ్యతగా ఎంత కాపాడుకోగలమో ఆ విధంగా ఉండాలి. నీకోసం నువ్వు బతకడం కాదు, నీవు 10 మంది కోసం కూడా బతకాలి. 10 మంది నీ కోసం బతికితేనే కదా నీకంటూ విలువలు, గౌరవం ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా బతుకుతున్నందుకే నువ్వు ఆ విధంగా ఉన్నావు. కాబట్టి ఒక్కోసారి బాధ్యతలని మనం గుర్తు చేసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, నిన్న కొంతమంది మా ఛానల్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మా ప్రతినిధులు పబ్లిక్ టాక్ తీసుకుంటుంటే వాళ్ళకు ఆపరేషన్ సింధూర్ ఏంటో కూడా తెలియదు. అక్కడ కొంతమందికి ఏందది, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అవునా, మాకు తెలియదు. అట్లుంటారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు, అట్లుంటారు వాళ్ళు. మళ్ళీ యువకులే అనలా. కాబట్టి దయచేసి ఈ విధంగా ఉండడం మొత్తం కరెక్ట్ కాదు. ఇక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు మన వాళ్ళు మాత్రం. సో దాంతోపాటు సత్తా చూపిన
సుదర్శన చక్ర, దాంతోపాటు పాక్ దాడులను అడ్డుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్, దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇండియా, పాక్ క్షిపణులను వెంటాడి న్యూట్రలైజ్ చేసిన హార్పీ డ్రోన్లు, దాంతో స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లకి కీ రోల్ అని చెప్పేసి ఇక్కడ వాడతాం. మొత్తానికి అక్కడ నుంచి కొన్ని అయితే డ్రోన్ల సహాయంతో పంపించారు, దానితో క్షిపణులను పంపించిన అని ఎక్కడిదక్కడ గాల్లోనే పేల్చేసారు మన వాళ్ళు వేసిన రాకెట్లను, వాళ్ళు వేసిన బాంబులను అన్నట్లుగా ఇక్కడ నుంచి గాల్లోనే పేల్చేసారు. అట్టుంటుంది మనతోటి. సో దాంతోపాటు రెచ్చగొడుతున్నది పాకిస్తానే. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్లు పెరిగేందుకు పాక్ అనుసరిస్తున్న టెర్రరిస్టు అనుకూల విధానాలే ప్రధాన కారణమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఈ దేశం టెర్రరిస్టులకు సురక్షితం ఆశ్రమం కల్పిస్తున్నందుకు ఆ దేశం టెర్రరిస్టులకు సురక్షితం ఆశ్రయం కల్పిస్తున్నందుకు అంతర్జాతీయ విదేశ వేదికలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే ఆ యొక్క టెర్రరిస్టులను, ఆ యొక్క ఉగ్రవాదులను అక్కడున్న పాకిస్తాన్ది మళ్ళీ ఒకటే విషయం చెప్తా. పాకిస్తాన్ పరిస్థితి మరీ అక్కడ ద్రవ్యోల్బణ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ సొంత రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, సొంత జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం బలిచిస్తాన్ ఉంది కదా, మొన్నానికి వాళ్ళు అయితే కంప్లీట్గా బాంబులు పెట్టేసి చంపేసారు ఒక ట్రక్ పైన. ఆ విధంగా ఉంది ఆడ పరిస్థితి. సో మొత్తానికి సొంత దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రభుత్వం ఉంది, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు అవన్నీ చేయలేక, అక్కడ ప్రజల పక్షాన నిలబడలేక, ఆ విధంగా ఉండలేక కూడా మళ్ళీ ఈ యొక్క ఉగ్రవాదులను, తీవ్రవాదులను మళ్ళీ ఇట్లా పెంపొందించి వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్న పరిస్థితి అక్కడ. వాటి వల్లనే కదా ఈ విధ్వంసాలు జరిగేది. ఆ మాత్రం ఆలోచన చేసుకపోతే ఎట్లా? పాకిస్తాన్లో ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఖనిజాల కోసం అమెరికా కూడా పెద్దగా ఫోకస్ కూడా పెట్టింది. ఆ విషయం కూడా అందరూ తెలిసిందే. బట్ అవి ఎట్లా డెవలప్ చేసుకోవాలని కూడా తెలియలేని పరిస్థితి ఉంది పాకిస్తాన్లో. మొత్తానికి ఈ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు మాత్రం ఆశ్రయం కల్పించి అక్కడ వాళ్ళని కాపాడుతున్నారు. మళ్ళీ వాళ్ళేదో వీర జవాన్లలాగా మళ్ళీ వాళ్ళు చనిపోతే వాళ్ళకి అధికారపూర్వకంగా ఈ యొక్క ప్రభుత్వ లాంఛనాలతోటి మళ్ళీ అక్కడ అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళు అంత దరిద్రంగా ఉన్నారు ఆ దరిద్రులు. సో దాంతోపాటు కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ అని చెప్పేసి కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ తోటి అబ్దుల్లా రావుర్ అజార్ ఖతం అని చెప్పేసి మొత్తానికైతే అక్కడ ఉన్న ఈ మసూద్ని వీళ్ళని తీసేయాలి. ముందు వాళ్ళని తీసేసి మాత్రం పాకిస్తాన్ కూడా ఓ రకంగా డెవలప్డ్ పోతుంది. ఎందుకంటే అక్కడ ఉగ్రమూట, అక్కడ టెర్రరిస్టులు మన భారతదేశంలో ఇక్కడ మోడీ సార్ కావచ్చు, ఇక్కడ రాజ్నాథ్ సార్ కావచ్చు చెప్పిన విషయం వల్ల ఒకటి పర్టికులర్గా అక్కడ మేము ఉగ్రవాదులకు, తీవ్రవాదుల మీద మాత్రమే, ఈ టెర్రరిస్టుల మీద మాత్రమే అటాక్ చేస్తున్నాం, పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ మాకు శత్రుదేశం ఏం పెద్ద కాదు అనే విధంగా కూడా చెప్పారు. కానీ అది శత్రుదేశంలాగా భావిస్తూనే ఆ విధంగా వాళ్ళకు రక్షిస్తుంది. అందుకే క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది మన వాళ్ళు. ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టిన భద్రతా దళాలు ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న రఫూఫ్ పఠాన్కోట్ పార్లమెంటుపై దాడుల్లో ప్రమేయం అని చెప్పేసి అప్పట్లో ఉన్నది కదా, ఆ విధంగా మొత్తానికి వాళ్ళ మీద అటాక్ చేసేసారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు బాలోచ్ ఆర్మీ దాడిలో 14 మంది సోల్జర్స్ మృతి అని చెప్పేసి బాలోన్ కేచ్ జిల్లాలో బాంబులతో అటాక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి బాలోచ్ ఈ యొక్క దాడికి ఇండియాకు పెద్దగా మనకు సంబంధం లేదు. మొత్తానికి వాళ్ళ దేశస్తులే వాళ్ళు కూడా ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ బలూచిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా ఉంది ఆడ కథ. మొత్తానికి అంతర్గతంగా కూడా అక్కడ పాకిస్తాన్కి దెబ్బ పడుతుంది. అక్కడ ఆయుధాలు లేవు. ఆ చైనాను నమ్ముకొని ఆయన బయటికి వెళ్ళిండు పెద్దగా, కానీ దెబ్బకు నిన్న బాంబులు వేస్తే అక్కడ ప్రధాని కూడా ఈ యొక్క పాకిస్తాన్ ప్రధానికి కూడా పారిపోయిన పరిస్థితి అన్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళు రక్షించి తీసుకెళ్ళి వేరే స్థావరానికి పంపించారు అన్నట్టు. అట్లున్నది మన కథ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినాం అని చెప్పేసి ఇక్కడ మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ చెప్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీలో రక్షణ శాఖ మంత్రి
రాజ్నాథ్ వెల్లడి. టెర్రరిజంపై పోరాటంలో కేంద్రానికి పూర్తి మద్దతు మక్తకంఠంతో ప్రకటించిన అన్ని పార్టీలు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న రాహుల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే మన యొక్క దేశంలో వాస్తవానికి కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కంప్లీట్గా అందరూ ఒకే అడుగులో నడుస్తున్నారు. అందరూ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారు. కేంద్ర బలగాలకు మద్దతు ఇస్తున్నారు. అటాక్ చేసేయండి, ఏమైనా మేము కూడా మీ వెనకాల ఉన్నాం, దాంతోపాటు మీకు అవసరమైతే మేము కూడా వచ్చేటట్లున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు ఈక్వల్ టు మీ, నాతో సహా అందరూ రెడీగా ఉండాల్సిందే. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి. సో దాంతోపాటు పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దు. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ధర్మశాలకు పొరుగున ఉన్న జమ్మూ పఠాన్కోట్లో దాడులు జరగడంతో ధర్మశాలలో కరెంటు ఆపేశారు. వెంటనే జనాన్ని బయటకు పంపి స్టేడియాన్ని ఖాళీ చేయించారు. దీంతో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కొంత అలర్ట్గా ఉండాలి కదా, తప్పదు కాబట్టి ఈ మ్యాచ్ను రద్దు చేశారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మావోయిస్టుల మందు పాత్రలు పేలి 3 జవాన్లు మృతి, పలువురికి గాయాలు. ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క కర్రెగుట్టలకు సంబంధించిన కాగర్ ఉంది కదా, కాగర్ ఆపరేషన్ అయితే ఆగేటట్లేదు. ఇది చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే. పెనుగోలు గుట్టలపై కొనసాగుతున్న కూంబింగ్. ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్మార్టం పూర్తి చేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క, డీజీపీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ వీళ్ళు కూడా వీర జవాన్లుగా మారిపోయారు. సో మనం నివాళులు, మన టీనేజ్ న్యూస్ తరపున మన నివాళులు అర్పిస్తున్నాం. సో ఇది దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు. మా శాంతి సిద్ధాంతాన్ని చేతగానితనంగా భావించవద్దు. ఎవరైనా భారత్పై దాడి చేయాలని చూస్తే వాళ్లకు భూమి మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరిక. ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా అని మనమైతే శాంతి భద్రతల నేపథ్యంలో ఇక్కడ హై అలర్ట్గా, దాంతోపాటు ఇక్కడ ఉన్న అధికారులకు సెలవులు రద్దు చేయడం, దాంతోపాటు అక్కడ ఉన్న జవాన్లు కష్టపడుతుంటే వాళ్ళకు మద్దతుగా నిలబడడం, వాటితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా హై అలర్ట్ ప్రకటించి ఇక్కడ ఉన్న అధికారుల పక్షాన మాత్రం నిలబడి ఈ యొక్క వైద్య సేవలు మొత్తం మెడిసిన్లన్నీ నిల్వలు ఉండేటట్టుగా ఏ ఇబ్బంది వచ్చినా అని హై అలర్ట్గా ఉందన్నట్టు తెలంగాణ రాష్ట్రం. దాంతోపాటు అంటే టోటల్ ఇండియా మొత్తం కూడా అలాగే ఉందనుకో. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు, 6 కార్మికులతో నిర్మాణం, ఇటుక లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్ వినియోగం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్. హైరైజ్డ్ అపార్ట్మెంట్లు. సో దాంతోపాటు విల్లాల నిర్మాణంలో షెడ్షేర్ వాళ్ళు టెక్నాలజీ. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణం పూర్తి. లబ్ధిదారులతో అగ్రిమెంట్లకు కంపెనీలు సన్నాహాలు. సో దాంతోపాటు ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగింత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇవి ఇటుక పిల్లలు లేకుండా ప్రైవేట్గా చేస్తున్నారు అన్నట్టు ఈ ఇండ్ల తయారీ, ఇందిరమ్మ ఇండ్లు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు హాస్పిటళ్లపై రెడ్ క్రాస్ సింబల్స్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులు రద్దు అని చెప్పేసి మొత్తానికి రెడ్ క్రాస్ సింబల్స్ వేస్తున్నారు. సో దాంతోపాటు పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అన్ని మందులు నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అందరూ వైద్య శాఖ కావచ్చు, ఇక రక్షణ శాఖ కావచ్చు, అన్ని రకాలుగా అందరూ హై అలర్ట్గా ఉన్నారు. ఇది. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. కొత్త పోప్గా రాబర్ట్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి ప్రోవెస్ట్, కొత్త పోప్గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రైవెస్ట్ అని చెప్పేసి పోప్ లియో 14గా పేరు మార్పు, మొదట అమెరికా పోప్గా రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు నిన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క
పెద్దలపై కఠినంగా పేదలపై సానుభూతితో ఉండండి అని చెప్పేసి కూల్చివేతల విషయంలో హైడ్రా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. అర్హులైన పేదలను ఆదుకుంటాం, దాంతోపాటు మూసి బాధితులకు అపార్ట్మెంట్లు నిర్మిస్తాం, మూసి ప్రక్షాళనపై ప్రజలే నిర్ణయం చెప్పాలన్న సీఎం. హైడ్రా పోలీస్ స్టేషన్ దాంతోపాటు వాహనాల ప్రారంభించిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో మొత్తానికి హైడ్రా పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది. హైడ్రా పోలీస్ స్టేషన్లో కూడా అన్ని కేసులు కూడా పెద్దగా తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొంతవరకు వినికిడిగా ఉంది. మరి దాని మీద కూడా కొంచెం చూస్తే బాగుంటుంది. దాంతోపాటు ఈ యొక్క హైడ్రా ఇంతకుముందు పేదల పట్ల కఠినంగా ప్రవర్తించొద్దు, పెద్దల పట్ల కఠినంగా ప్రవర్తించండి అని చెప్పేసి మాత్రం చెప్తుంది. కానీ ఈ యొక్క ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఓల్డ్ సిటీలో ఇక అసలుద్దీన్కి సంబంధించిన ఓఐసీకి సంబంధించిన కాలేజీని తీసేస్తామని చెప్పేసి అప్పట్లో పెద్ద వైరల్ అయిపోయింది. మరి అది ఎక్కడ పోయినా ఏమో మొత్తానికైతే కనుమరుగైపోయిన పరిస్థితి, ఆ యొక్క మాటనే లేదు. అట్లా ఉంది హైడ్రా మీద కూడా కొంతవరకు పర్ఫెక్ట్ పని చేస్తే బాగుంటుంది. కానీ పేదల మీద మాత్రమే ఫోకస్ పెడుతుంది, లేదు ఏమంటారు ఈ యొక్క పెద్దోళ్ళ పైన పెద్ద ఫోకస్ లేదని చెప్పేసి కూడా అంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యే మంత్రికి సంబంధించిన యొక్క అపార్ట్మెంట్లు, దానికి సంబంధించిన వాళ్ళ ల్యాండ్ స్థలాలు మొత్తానికి అక్కడ కూల్చేయడం జరిగింది. సో అట్లా కూడా ఆలోచన చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న ఓఐసీ గురించి కూడా పెద్దగా ఏం బయటికి రాలేదు అప్పుడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో ఆపరేషన్ సింధూర్ 2వ రోజు అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. దాయాదుల యుద్ధకాండ కాళరాత్రి అని చెప్పేసి ఇక్కడ మూకుమ్మడిగా త్రివిధ దళాల సమన్వయ దాడులు. అర్ధరాత్రి వరకు జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లతో భీకర శబ్దాలు, విద్యుత్ నిలిపివేత, టోటల్ బ్లాక్అవుట్, ఎయిర్పోర్టులు మూసివేత, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీల ఫుల్ అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే రాత్రి మొత్తం కాళరాత్రి. వాళ్ళకు మాత్రం ఇవన్నీ జరిగే బదులు వాళ్ళు ఆ యొక్క ఉగ్రవాదులను, తీవ్రవాదులను, ఆ టెర్రరిస్టులకు వాళ్ళకి మద్దతు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళని ఎందుకు కాపాడుకుంటున్నారు, అదొకసారి ఆలోచిస్తే బాగుంటుంది. కాళ్ళు దువ్వి కంగుతిన్న పాకిస్తాన్, విరుచుకుపడిన భారత్, రంగంలోకి నేవీ నిప్పులు కక్కిన ఐఎన్ఎస్ విశ్రాంత్ అని చెప్పేసి 10 నౌకలు ధ్వంసం. వాళ్ళ 10 నౌకలు ధ్వంసం అయిపోయినాయి. కరాచీ పోర్టుపై మిసైళ్ల వర్షం, దూసుకుపోయిన డ్రోన్స్. పేషావర్పై భారత్ వాయుసేన క్షిపణుల దాడి. ఇస్లామాబాద్ టార్గెట్. ఇస్లామాబాద్ అంటే అక్కడ రాజస్థాన్, ఏమంటే రాజధాని అన్నట్టు, ఆ విధంగా ఇస్లామాబాద్ టార్గెట్. పాకిస్తాన్ రాజధానిపై డ్రోన్ల దాడి. బందీలుగా F-16 పైలట్ సైనికులు. పఠాన్కోట్ ఎయిర్ పుజెన్స్తో దాడికి విఫలయత్నం. దాంతోపాటు యుద్ధ విమానాలని కూల్చివేసిన భారత్. పైలట్ను అదుపులోకి తీసుకున్న సైన్యం. సియాల్కోట్, లాహోర్, కరాచీ, రావల్పిండిపై డ్రోన్లతో దాడి అని చెప్పేసి, ఎదురు దాడి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే యుద్ధం ఏ విధంగా జరుగుతుందో, అక్కడ ఎంత భయంకరమైన లెవెల్లో ఉందో కూడా మనం ఊహించవచ్చు. పాక్ ప్రధాని ఇంటికి చెరువులో భారీ పేలుళ్ళు. ప్రధాని షేహాబాద్ షరీఫ్కు సురక్షిత ప్రాంతానికి తరలించిన భద్రతా దళాలు. ప్రతీకార దాడులను తీవ్రం చేసిన భారత్ అని చెప్పేసి మొత్తానికి ప్రధానికి ఇక పక్కనే పడ్డది కదా బాంబులు, మొత్తానికి ఈడు కూడా ఊతే కష్టం అని చెప్పేసి తీసుకొని దాచిపెట్టుకున్నారు. అట్టుంటుంది మనది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మంటల్లో కరాచీ పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ మనకు విజువల్ కనిపిస్తుంది. సో దాంతోపాటు సుదర్శన్ చక్ర, భారత సుదర్శన చక్ర, తిరుగులేని యాంటీ మిసైల్స్ వ్యవస్థ, భారత సుదర్శన చక్ర అని చెప్పేసి. సుదర్శన చక్రం అంటే నిజం చెప్పాలంటే ఈ సృష్టి మొత్తంలో సుదర్శన చక్రాన్ని మించిన ఆయుధం లేదు. అది విష్ణుమూర్తి చేతిలో, శ్రీకృష్ణుని చేతిలో మాత్రమే ఉంటుంది. ఆయన అంటే ఇక ఇద్దరు ఒకటే కదా, ఆ విధంగా ఆయన చేతిలో మాత్రం ఉంటుంది సుదర్శన చక్రం. ఇక్కడ బ్రహ్మాస్త్రం కావచ్చు, లేకపోతే రామబాణం కావచ్చు, లేకపోతే శివుని 3వ కన్ను కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా ఉంటాయి కదా, ఈ యొక్క వజ్రాయుధం కావచ్చు. వీటినన్నింటినీ మించింది కూడా సుదర్శన చక్రమే. దానికి తిరుగులేదు. వీటికే తిరుగులేదంటే వీటిని మించింది అన్నట్టు సుదర్శన చక్రం. ఆయన చేతిలో మాత్రమే ఉంటుంది అన్నట్టు.
సో మొత్తానికి భారత సుదర్శన్ చక్ర అంత పవర్ఫుల్ ఇక్కడ. తిరుగులేని యాంటీ మిసైల్ వ్యవస్థ, ఏకకాలంలో 300 లక్ష్యాల గుర్తింపు, 36 లక్ష్యాలపై దాడి చేయగల శక్తి, రష్యా నుంచి కొనుగోలు, భారత్ వద్ద 3 యూనిట్లు, పాక్ సరిహద్దుల్లో 2, చైనా సరిహద్దుల్లో 1 మోహరింపు. దాంతోపాటు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహా వ్యవస్థ 5 నిమిషాల్లో దాడికి సిద్ధం చేయొచ్చు. దాంతోపాటు వాహనంలో ప్రయాణిస్తూ పనిచేసే సామర్థ్యం, 360 డిగ్రీల కోణంలో పరిశీలించే రాడార్, ఒక్కో యూనిట్లో 2 బ్యాటరీలు, ఒక్కొక్కటి 128 మిసైళ్లను ప్రయోగిస్తారు అని చెప్పేసి, ఒక్కొక్కటి 120 మిసైళ్లను ప్రయోగిస్తారంట. ఇంకా అట్లా మిసైళ్లను అంతానం ప్రయోగిస్తే ఇక ఆడ దేశం మొత్తం, పాకిస్తాన్ మొత్తం ఇక మొత్తానికి పోతుంది. ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ నెట్వర్క్తో అనుసంధానం అని చెప్పేసి మొత్తానికి భారత సుదర్శన్ చక్ర ఈ రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇవి రెడీగా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు 3 మిసైళ్ళు ఆల్రెడీ, 2 మన పాక్ సరిహద్దులో 2 ఉన్నాయి, చైనా సరిహద్దులో కూడా 1 ఉంది. ఎందుకంటే చైనాని కూడా పెద్దగా నమ్మే పరిస్థితి లేదు కదా, చైనా మద్దతుతోటే కదా ఇది పాకిస్తాన్ అంతానం రెచ్చిపోతుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతో పాటు భారత్ జోలికి వస్తే నూకలు చెల్లినట్టే అని చెప్పేసి పాకిస్తాన్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. దేశ భద్రతపై రాజీ లేదు, అందరం ఏకతాటిపైనే అని చెప్పేసి కేంద్రానికి సంపూర్ణ మద్దతు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తాం. నెక్లెస్ రోడ్లో సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ సో నిన్న నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించి సెక్రటరియట్ నుంచి ఈ యొక్క ఇందిరాగాంధీ అక్కడ మొత్తానికైతే ఆ యొక్క విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సో దానికి సంబంధించిన వార్త. భాగ్యనగరానికి కొత్త సొగసు అని చెప్పేసి మిస్ వరల్డ్ 2025కు సర్వం సిద్ధం. నేడు రిహార్సల్స్. ఇప్పటికే 109 దేశాల నుంచి సుందరీమణులు రాక, నేడు మరో 10 దేశాల నుంచి రానున్న అందాల భామలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా, అందాల పోటీలు జరుగుతున్నందుకు ఇక్కడ మాత్రము హై అలర్ట్ ఎక్కువ పెట్టేసారు అన్నట్టు. మొత్తానికి భద్రతా బలగాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. సో దాంతోపాటు ల్యాండ్ మైన్ పేలి 3 జవాన్ల మృతి, మరో రిజర్వ్డ్ ఎస్ఐకి గాయాలు, మావోయిస్టులు కాల్పులు అని చెప్పేసి కర్రెగుట్టలో గాలింపు కొనసాగింపు. ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మృతి నిర్ధారించిన డీజీపీ. మృతులకు మంత్రి సీతక్క ఎమ్మెల్యేలా నివ్వాలి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న ములుగు జిల్లాకు సంబంధించి ఒక 5-6 మంది ఆల్రెడీ మన నక్సలైట్లు కూడా లొంగిపోవడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించింది కూడా ఉందన్నట్టు. సో మొత్తానికైతే ఇది వార్త. దాంతోపాటు కొత్త కోప్ లియో 14 అని చెప్పేసి అమెరికా కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ అని చెప్పేసి 267 పోప్గా ఎన్నిక. ఓటింగ్లో పాల్గొన్న 133 మంది కార్డినల్స్ ఎన్నికైనట్టు చిమ్నీ నుంచి తెల్లటి పొగ విడుదల అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇది అమెరికాకి సంబంధించింది. సో దాంతోపాటు ఇక్కడ హౌరా చూడవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ బిచ్చం ఎత్తుకుంటున్నారు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. ఈ పనికిరానోడు ఆల్రెడీ బిచ్చం ఎత్తుకుంటున్నారు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అప్పు ప్లీజ్ అని చెప్పేసి IMFని అడుగుతున్నాడు. వాళ్ళ మీద అంటే మన భారత్ మీద తీసుకుంటాడంట. అప్పు తీసుకొని మన మీద అటాక్ చేయడం అవసరమా? పెద్ద ఐటెం గాడు కాకపోతే పాక్ ప్రజలేమో ఇగో అడుక్కుంటున్నారు. అక్కడ 346 రూపాయలే ఉందాడ, 64 రూపాయలు అనుకుంటా, సారీ, బియ్యం అంత రేటు ఉందాడ కిలా. అంత కారణం ఇబ్బందులు, ఆడ ద్రవ్యాల పరిస్థితి అంత ఘోరంగా ఉంది. పాక్లో తీవ్ర ద్రవ్యలోటు, IMFను రుణానిక ఎదురుచూపు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇస్తారా ఇయ్యరా కాదు, అవి పెట్టేసి ఆడ జనాన్ని మంచి చేయాలి, ఆ యొక్క ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఆ ప్రజలు మిమ్మల్ని పనిలోకి ఎన్నుకున్నారా? ఆడ దేశాన్ని ముందు సరి చేసుకోనికి శాత కాదు. అక్కడ ఉన్న ఖనిజాలు ఉన్నాయి, కానీ అక్కడ ద్రవ్యోల్బణ రోటు. ఎంతసేపు ఈ ఉగ్రవాదులను టెర్రరిస్టులను మొత్తం మేపుకుంటా ఇగో ఈడ అడకదిన బతుకులు అయినాయి. సిగ్గుండాలి పాకిస్తాన్ వాళ్ళకు. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి ఇది ప్రధాన పత్రికలో ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా ఒకటే నడుస్తుంది. సింధూర్ అవసరమైతే సింధూర్ 2.0 కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొత్తానికి ఇక ఇరగదీసుడు ఒకటే ఉంది అడకత. సో మనం కూడా అందరం కలిసి మద్దతు ఇవ్వాలి.
దాంతోపాటు ఆపరేషన్ అభ్యాస్ లెక్కల మనం కూడా హై అలర్ట్గా ఉండాలి. మనకేమన్నా ఇబ్బంది అయితే కూడా మన వాళ్ళను కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. సో హై అలర్ట్గా ఉండాలని చెప్పేసి నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, దాంతోపాటు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.